హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. 1 కిలో చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా పసుపు ఉప్పు చికెన్కి పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ ఏం పోయకూడదండి, వాటర్ దాంట్లోనే వస్తుంది. చికెన్ బాగా ఉడికిపోయేంత వరకు ఉడికిన తర్వాత ఒక కళాయి తీసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని హీట్ అయిన ఆయిల్లో ఉడకబెట్టిన చికెన్ ముక్కల్ని వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై బాగా ఎర్రగా చేయాలి. వేగేంత వరకు బాగా రెడ్గా చికెన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన చికెన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా బాగా మసాలాకి పట్టేంత వరకు కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే బాగా చికెన్కి మసాలా మొత్తం పడుతుందండి. ఈ వాటర్ వేసుకున్న మసాలాలో చికెన్ మొత్తం వేసేసి మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిల్లీ పౌడర్ బాగా ఫ్రై అయితే బాగా కలర్ వస్తుందండి. కలర్ బాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఫ్లేవర్ చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. చికెన్కి బాగా కొత్తిమీర ఫ్లేవర్ పట్టేంత వరకు కలుపుకొని లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా వంటలు కావాలంటే కామెంట్